చేయమన్నవాడు? ఇప్పుడు మీ పైన ఇంత విష ప్రచారం చేస్తున్నాడు కదా, ఒక స్టూడియో దగ్గరికి మీరు వెళ్ళి అది క్వశ్చన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన మీ పైన దాడి చేశాడు. అవును. పొట్ట మీద తన్నాడు, నడుము మీద తన్నాడు అని చెప్పాడు. మామూలుగా అయితే ఇప్పుడు మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో, ఎవరికైనా ఒక ఉమెన్ని చేపట్టుకొని లాగినా కూడా ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుందో తెలియదు. మిమ్మల్ని ఇంత కొట్టినా కూడా ఎందుకు ఆ విషయం అనేది అప్పుడు పెద్ద హైలైట్ కాలేదు? శేఖర్ భాష మీ పైన దాడి చేసిన విషయం అంటే నన్ను అక్కడ ఉమెన్ గా పక్కన పెట్టేస్తే మనిషిగా కూడా కన్సిడర్ చేయలేదు. ఇలాంటిది బతకు నన్ను వాడు గొంతు మీద కాలేయబోతూ వాడు నిన్ను జైలుకి పంపిద్దాం అనుకున్నాను, కాదు నీలాంటిది బతకూడదు అని నా గొంతు మీద కాలేసి తొక్కబోతుంటే నా ఫ్రెండ్ అప్పుడు వచ్చిన అతను వెనక్కి లాగి ఇలా తోసాడు అంతే. దానికి వాడు క్రియేట్ చేసుకున్న స్టోరీ, ముగ్గురు వచ్చి నన్ను కొట్టారు, నలుగురు వచ్చి కొట్టారు అంటాడు, తర్వాత ముగ్గురు అంటాడు, తర్వాత ఇద్దరు అంటాడు, తర్వాత లాస్ట్కి సీసీటీవీ బయటకు వచ్చేసరికి ఒక్కడు. తను ఫేక్గా చెప్తున్నాడు, తన కేసు తీసుకోలేదు అంటే నిజం చెప్తే ఎవరిదైనా కేసు ఎఫ్ఐఆర్ అవుతుందండి. అబద్ధం అయితే ఎందుకు ఎఫ్ఐఆర్ అవుతుంది? మగాళ్ళని కేసు తీసుకోలేదు అంటారు. మరి ఎట్టకేలకి లాయర్ని బతిమలాడుకున్నాడో, డబ్బులు ఇచ్చాడో, కేసు అయితే చేపించాడు అంటాడు. మగాడు కాదా? ఆడు కొజ్జాగాడా? ఇంకా అది నేను కొజ్జాగాడిని అందుకే నా కేసు తీసుకున్నారు, మగాడిని కాదు అని చెప్పమనండి. ఎందుకు పదే పదే లావణ్యనే టార్గెట్ చేస్తున్నాడు శేఖర్? అంటే వాడు కొజ్జాగాడు నా మొగుడు మీద కన్నేశాడు, నాకు రాజ్ తరుణ్ కావాలి అని వాడు డైరెక్ట్గా చెప్పలేక లావణ్యని తిడితే లావణ్య వెళ్ళిపోతే నా మొగుడుతో ఉండొచ్చు అని. హోమోసెక్షువల్ కదా శేఖర్ భాష. ఈయన అబ్బాయి కదా శేఖర్ భాష. అవును, శేఖర్ భాష అబ్బాయి కాదు, అబ్బాయి కదా. హోమోసెక్షువల్స్ అంటే ఎలా ఉంటారు మీకు తెలీదా? హోమోసెక్షువల్ శేఖర్ భాష హోమోసెక్షువల్. మీరు డైరెక్ట్గా చెప్తున్నారు అదే విషయం. అవును అవును నిజం. వాడిని బయటకు వచ్చి కాదు నేను మగాడిని అని చూపించమని. అంటే శేఖర్ భాష రాజ్ తరుణ్ పైన మనసు పెట్టి లావణ్యని పక్కన పెట్టేశాడు. అవును. మరి మాల్వి మల్హోత్రా పరిస్థితి? మాల్వి మల్హోత్రా ఆపరేషన్ చేయించుకుందేమో అబ్బాయి లాగా. నాకు పిల్లలు పుట్టరు అని ఒక నోరు వాగినప్పుడు వాడి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు ఉంటదండి. నేను ఒక ఆడదానికి ఎందుకు పిల్లలు పుట్టరు? ఆడదానికి ఇచ్చిన వరం దేవుడు అదే. నాకు పిల్లలు పుట్టరు అని వాడు మాట్లాడడానికి వాడు ఎవడు? నేను వాడి గురించి మాట్లాడతాను. అసలు ఆ విషయం అది మీ పర్సనల్ థింగ్. అది ఫస్ట్ థింగ్ ఏదంటే మీకు రాజ్ తరుణ్ మధ్య ఉన్నటువంటి విషయం అది బహిర్గతమైంది. అయిపోతే దాంట్లో డీప్గా వెళ్ళి మీకు ఇలాంటి జరగదు, మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన అప్పుడు మీకు ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా? ఒక ఉమెన్ని ఇట్లా అనడం ఏంటి అనేది ఎవరైనా మహిళలు వచ్చారా? కానీ ఆయనకు మాత్రం ఆయన పెట్టే ప్రతి లైవ్కి, ఆయన చెప్పే ప్రతి అంశానికి కింద మాత్రం కామెంట్స్ మాత్రం చాలా సపోర్ట్ వచ్చింది. నాకు ఎవరు సపోర్ట్ చేయకూడదు అన్నదే అతని ఉద్దేశం. ఎవరైనా పాజిటివ్గా ఒక్కరో ఇద్దరు సపోర్ట్ కమెంట్లో పెడుతున్నా సరే వాళ్ళని కూడా తిట్టిపించడం అన్నదైతే జరుగుతుంది. మీరు మీ అకౌంట్ నుంచే ఏదైనా ఒక ఇప్పుడు ఇదే బిగ్ టీవీ ఇంటర్వ్యూలో మీ అకౌంట్ నుంచి ఒక పాజిటివ్గా రాయండి, మీరు చూడండి కింద ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయో. ఒక చార్టు నేను ఒక స్టూడియోలో ఒక చూపిస్తున్నాను నేను మొత్తము. ఏంటి ఆ చార్ట్ చూసారా మీరు? ఏంటి ఆ లింక్స్ అన్ని కూడా చూసారా మీరు? అవును. ఏంటి ఏం చెప్తారు దాని గురించి? నిన్న నాకు నైట్ పంపించారు ఆ అబ్బాయి. సో ఆ అబ్బాయికి 50,000 కి మాట్లాడారంట. 50,000 కామెంట్స్ పెట్టడానికి, ఓన్లీ కామెంట్స్ పెట్టడానికి. ఓకే. సో ఓన్లీ కామెంట్స్ పెట్టడానికి 50,000 కి మాట్లాడారంట. ఓకే. ఇక్కడ మీకు పోతుంది కదా ఇక్కడ. సో మీకు అర్థం అవుతుంది కదా. అంటే ఏంటి అంటే ఎంత 10 మందిని హైర్ చేస్తున్నారు. సో 7-8 మెంబర్స్ ఉన్నారని చెప్పాడు. అతనికి 12,000 ఎంతో ఇచ్చారంట, మిగతా డబ్బులు బ్యాలెన్స్ ఇవ్వాలి ఈ అబ్బాయికి. సో 50,000 ఎంతో ఆ డబ్బులు ఇవ్వను అన్నాడంట. ఆర్జేగా పనిచేసే వ్యక్తి, సాధారణ జీతం తీసుకునే వ్యక్తి ఇంతగానం ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఇంతమందికి డబ్బులు ఇవ్వడానికి ఆయనకి అసలు ఎట్లా వచ్చింటాయి డబ్బులు? రాజ్ తరుణ్ లావణ్యని సపరేట్ చేస్తే రాజ్ తరుణ్ ఇస్తా అన్నాడు కదండి కోటి, మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తా అన్నాడేమో, ఇవ్వట్లేదేమో, అందుకే డబ్బులు ఇవ్వను అన్న దగ్గర ఎగ్గొడుతున్నాడు. వాడి దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. ఇప్పుడు నేను మీతో ఒక ఫస్ట్ టైం కలిసాను. ఒక్కసారి కలిసినంత మాత్రాన ₹1,00,00,000 డీల్ అయిపోతుందా? ఒక్కసారి ఎక్కడండి, 2 months నుంచి జరుగుతుంది కదా. డే 1 అతను చెప్తున్నది నాకు జస్ట్ తెలుసు మాత్రమే, నాకెందుకు ఇస్తాడు రాస్తారని డబ్బులు. ఇప్పుడు సెటిల్మెంట్ చేపిస్తే లావణ్యని జైలుకి పంపించి ఇంటి తాళం చేలు ఇస్తే 10 కోట్ల హౌస్ వచ్చినప్పుడు రాస్తారని కోటి పోతే పోనీ అని అనుకోకూడదా? నాకు ఒక విషయం తెలిసిందే, మీరు కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు మీరుంటున్నటువంటి ఇల్లు ఉంది రాస్తారంది, రాస్తారంది కాదు మాది, మీది. సరే మీది ఉంటుంది, మీ ఇద్దరిది కదా. ఆ ఇంటిని ఒక ప్రముఖ రైటర్కి, మీకు బాగా తెలిసిన రైటర్కి అమ్మడానికి డీల్ రెడీ చేశారని తెలిసింది, నిజమేనా? ఎవరు ఆ రైటరు? మీరు చెప్తారా? పేరు చెప్పను నేను, ఎందుకంటే ఇంకా కన్ఫర్మేషన్ అన్నది రాలేదు. ఎందుకంటే నేను ఆయన అడిగితే అయ్యో అమ్మ అలాంటిది ఏం లేదు, నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ లాంటిది అనివి అని అంటున్నారే తప్ప ఇలాంటి డీల్ వచ్చింది అని ఒప్పుకోవట్లేదు, కాబట్టి నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు శేఖర్ భాషకి
రాజతరుణ్తో మీరు లాభం ఇప్పుడు వచ్చింది. already ఇప్పుడు- శేఖర్ భాషకి రాజతరుణ్తో లాభం వచ్చింది, అవును తర్వాత ఫేమ్ వచ్చింది, అవును. అన్ని రకాల ఆడదాని లాభపడ్డాడు, ఉసురు కూడా వస్తుంది ఇప్పుడు. అన్ని రకాల లాభపడ్డాడు. కానీ శేఖర్ భాష ఇన్ని లాభపడ్డాడు కదా, మరి ఈ 3 నెలల్లో లావణ్యకు వచ్చినటువంటి లాభం ఏంటి? నాకు లాభం అవమానాలు రాలేదు. తప్ప. అవును ఖచ్చితంగా. కాకపోతే అవి జనాల పర్సెప్షన్ అండి, దాని నుంచి నాకైతే ఏం అవ్వలేదు. ఆ శనికావేశంలో నేను ఏమన్నా కోపం ఏడవడం లాంటివి జరుగుతున్నాయేమో కానీ ఏం ఫరక్ పడట్లేదు నాకు. ఓకే.